దగ్గర నుంచి చూస్తే ఇది బూందీ మిఠాయి అనుకొని వెంటనే తినేయాలనుకుంటున్నారు కదా! బూందీ మిఠాయి కాదండి. ఇది హాట్ డిష్. ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో మనం ప్రిపేర్ చేసుకున్న వడియాలనమాట. ఇలా అన్నం మిగిలిపోయినప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా నైట్ అన్నము దీన్ని పొద్దున్నే ఇలా వడియాల్లాగా పెట్టేసుకోండి. చాలా బావుంటది. అన్నం చూడండి పొడి పొడిగా ఉంది. కొంచెం మెత్తగున్నా పర్వాలేదు. దాన్ని వడియాల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటరు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ వాము. వాము వేయడం వల్ల వడియాలు చాలా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తాయి. ఒక స్పూను అదే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఒక 3 పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకొని వేసేసుకుందాము. 2 రెమ్మల కరివేపాకు కూడా కడిగి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం వల్ల ఏమవుతదంటే అన్నం మెతుకులుగా లేకుండా కొంచెం ఇవన్నీ గూడా నలిగి కొంచెం పేస్ట్ లాగా వస్తాయన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. ఈ వడియాల్లో నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. అది మీరు చేయకండి. ఆ మిస్టేక్ అయితే కూడా చెప్పేస్తాను. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేశాను కదా! ఇంకొంచెం గట్టిగా ఉందనిపించి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేశాననమాట. ఇలా జోరయ్యింది. ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట. మన ఇంట్లో కవర్స్ గానీ, ఇలా బియ్యం బస్తాలు గానీ ఉంటాయి కదా! దాన్ని ఇలా సగానికి కట్ చేసుకొని, కడిగేసుకొని దాని మీద ఇలాగా వడియాల్ని పెట్టేసుకొని ఎండకి ఒక 2 రోజులు డ్రై అవ్వనివ్వాలి. లేదు అంటే ఫ్యాన్ గాలికైనా కూడా డ్రై అవ్వనివ్వండి. ఇలా జోరుగా ఉండకూడదు. ఇది నేను చేసిన మిస్టేకు. గట్టిగానే పెట్టుకోండి. జోరుగా ఉండడం వల్ల ఇవి క్రాక్స్ వస్తాయి. లేదు అంటే 2గా ముక్కలైపోతాయి. ఇదండి నేను చేసిన మిస్టేకు. గట్టిగా ఉంటే త్వరగా మనం వేసిన షేప్‌లోనే వచ్చేస్తాయి. త్వరగా కూడా డ్రై అవుతాయన్నమాట. 2 రోజులు వెండిపోయినాక చూడండి మంచిగా అయితే డ్రై అయిపోయినాయి కదా! తడితనం ఏమీ కూడా లేదు. ఇప్పుడు దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవడమే. ఇవి సాంబార్‌లోకి, పప్పులోకి లేదు అంటే ఈవినింగ్ టైంలో ఇలా వేపేసి ఇచ్చినా కూడా స్నాక్‌గా తినేస్తారు. చాలా బాగున్నాయి. అసలు దగ్గరికి చూడండి బాల్స్‌గా బొరుగుల్లాగా. టేస్ట్ అయితే మన చక్కరాలు ఎలా ఉంటాయో మురుకులు అలా అయితే ఉన్నాయన్నమాట. వాము, కారం ఇవన్నీ కూడా వేసాం కదా! ఇంకా మనం బయట కొనే వాటికంటే కూడా ఇలా ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు. చాలా బాగున్నాయి న్యాచురల్‌గా కూడా. అన్నం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు ఈ రెసిపీ చేసినందుకు. అంత బాగున్నాయి ఇవి. ఒకసారి తప్పక ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి మన బూందీ మిఠాయి కాదండి, మన వడియాలు నచ్చితే ఒక లైక్ చేయండి. అదనమాట సంగతి. ఇది బూందీ మిఠాయి కాదు. ఇంట్లో అన్నంతో మనం తయారు చేసుకున్న క్రిస్పీ వడియాలు. నచ్చితే ఒక లైక్ చేయండి.